హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ విరిగిపోయిన పాలతో చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా చేసుకోవాలంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలు మరిగిన తర్వాత అరదబ్బ నిమ్మకాయ రసం కానీ లేదా వెనిగర్ కానీ ఒక కప్పు నీళ్ళలో డైల్యూట్ చేసి పాలల్లో కలిపేస్తే పాలు విరిగిపోతాయండి. పాలు విరిగిపోయిన తర్వాత ఇలాగా జాలి గంటెలో వేసి ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసి కడగాలి. 2-3 సార్లు నీళ్ళతో కడగటం వల్ల ఆ పాలల్లో ఉన్న నిమ్మకాయ పులుపు అనేది వెళ్ళిపోతుందండి. ఇక్కడ పక్కకు తీసి పెట్టుకున్న పన్నీర్లో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. వేసి ఇలాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మన చేతితో ప్లేట్కి ఇలా వేసి ఒత్తుతూ కలపటం వలన పన్నీరు బాగా స్మూత్గా తయారవుతుందండి. చూశారు కదా, ఇలా ఉంటుంది. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. చిన్న చిన్న వంటలుగా మనకు కావాల్సిన సైజులో తీసుకొని బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా తయారు చేసుకోవాలి. ఇలాగ పిండి అంతా మనకు కావాల్సిన సైజులో ఉంటలు చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలాగ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసి 3 కప్పుల వాటర్ వేసి కాసేపు మరగనివ్వండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేయాలి. చక్కెర పాకం ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రసగుల్లాలు ఇందులో వేసి ఉడకనివ్వండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ చెక్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూశారు కదండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకునే రసగుల్లా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూశారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.